కన్నెపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించారు? అక్కడ కనీస స్థాయి కంటే 2.5 మీటర్లు ఎక్కువ ఎత్తులో నీళ్లున్నాయి. ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షల మంది రైతులతో అక్కడికి కదులుదాం. సర్కారుకు మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. వాస్తవానికి హరీష్ రావు గురించి నీళ్లకు హరీష్ రావుకు ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ అంటారా, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి అవగాహన అంటారా, ఎవరికి ఉండకపోవచ్చు రాష్ట్రంలో ప్రస్తుతం చూసుకుంటే. ఎందుకంటే హరీష్ రావు ఆయన 2004లోనే మంత్రి అయ్యిండు. 2025 ఇది. ఆయన 2004లోనే మంత్రి అయ్యిండు. అప్పుడు కాంగ్రెస్తో టీఆర్ఎస్ పొత్తుగా పోటీ చేసి గెలిచి హరీష్ రావు మంత్రి అయ్యాడు. దాదాపు 20 సంవత్సరాల కిందనే మంత్రి అయిన హరీష్ రావు ఆయనకు చాలా అవగాహన ఉంది. ముఖ్యంగా ఆయన ఇరిగేషన్ మంత్రిగా చేసిండు. ఇప్పుడు ఆయన ఏమంటుందంటే కన్నెపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించారు? అక్కడ కనీస స్థాయి కంటే 2.5 మీటర్లు ఎక్కువ ఎత్తులో నీళ్ళున్నాయి. అంటే 2.5 మీటర్ల ఎత్తులో నీళ్ళున్నాయి, ఎందుకు మీరు ప్రారంభించట్లేదు? దీనికి కౌంటర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు. ప్రాజెక్టు లిఫ్ట్లపై ఈ నెల 11న SCIWAM సమావేశంలో నిర్ణయిస్తాం. కన్నెపల్లి పంప్ హౌస్పై హరీష్ది ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ. కౌంటర్కు ఆయన మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు. సో ఏమంటుండు? ప్రతి ఏటా జూలై నెల చివరిలో లేదా ఆగస్టు 1న కల్వకుర్తి మోటార్లకు స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీరు అందిస్తారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈసారి కూడా ఇదే విధానం అమలవుతుందని, రైతులు సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు పదే మాట్లాడడం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర ఉందని ఆక్షేపించారు. గోబెల్స్కు మించి అబద్ధాలను ప్రచారం చేయడం హరీష్ రావుకు అలవాటుగా మారిందన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసని పేర్కొన్నారు. అంటే ఎప్పుడు జూలైలో ఎప్పుడైతే ప్రతి సంవత్సరం జూలై ఎండింగ్లో ఆ వాటర్ని ఎత్తిపోసి ఆ పక్కన ఉన్నటువంటి ఆ సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ లైన్గా వాటర్ ఎత్తిపోస్తుంటారు. హరీష్ రావు ఏమంటున్నాడు? 1,00,000 మంది రైతులతో అక్కడికి కదులుతాం. సర్కారుకు మాజీ మంత్రి హెచ్చరిక. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనలో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే అక్కడక్కడ బీడీ కార్మికుల చేతులకు బేడీలు ఇలాంటివి జరిగినాయి. రైతులు ఆత్మహత్యలు అయితే జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే రైతులకున్న బాధలు ఎవరికి ఉండే ప్రపంచంలో? రైతులు ఎప్పుడు బాధలతో ఏదో ఒక అప్పుల బాధ, ఎక్కడో ఒక రైతులు చనిపోతూనే ఉంటారు. అది జరుగుతూనే ఉంటుంది. జరగొద్దని కోరుకుంటాం కానీ జరుగుతూనే ఉంటుంది. కానీ కేసీఆర్ హయాంలో రైతులు హాయిగా ఉన్నారంటే వాళ్ళకు అలాంటి పథకాలు ఎప్పుడు లేని పథకాలు ఇచ్చినారు. రైతు బంధు అనే పథకం ఉన్నోళ్ళకి వచ్చినా లేని రైతులకు కూడా చాలామందికి వచ్చింది. ఆ తర్వాత 5 లక్షలు చనిపోగానే 5 లక్షలకు రైతులు ఎవరైనా చనిపోతే 5 లక్షలు వాళ్ళ అకౌంట్లో పడేవి. సో మంచిగా రైతులు అంటే మెజారిటీ రైతులు అయితే ఆనందంగానే ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు ఏమంటున్నాడు? 1,00,000 మంది రైతులతో కలిసి ఈ ప్రభుత్వం పైన పోరాడతాము కేసీఆర్ నాయకత్వంలో అని చెప్పేసి ఇప్పుడు హరీష్ రావు అంటున్నాడు. వాస్తవానికి రాజకీయాల్లో కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తేనే ఇడిదాకున్నాం. అభివృద్ధి చేయకపోతే రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన కరెంట్ లేనప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళ సమస్య తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్ళ సమస్య చాలా వరకు తీరింది. ఎక్కడ నీళ్ళ కోసం గొడవనే లేదు, అది ఖచ్చితం. కానీ అంతకుముందు కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చాలా వరకు అభివృద్ధి చేసినాయి, డెవలప్మెంట్ చేసినాయి, బ్రిడ్జిలు వేసినాయి, రోడ్లు వేసినాయి, మంచి పథకాలు ఇచ్చినారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రం నుంచి జరిగినాయి. కానీ ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే కనుక అస్సలు మీరు ఏం చేస్తలేరు రైతులకి. అంటే హరీష్ రావు వర్షన్, బీఆర్ఎస్ నాయకుల వర్షన్ ఏంటంటే ఏం చేస్తలేము మనం, మీరు ఏం చేస్తలేరు, మేము ఉన్నప్పుడు అంతా బాగుండేదండి. ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేస్తుంది, సమస్యలు కూడా ఉంటాయి. కాకపోతే ఈ ప్రభుత్వానికి అవగాహన తక్కువ ఉండొచ్చు, అవగాహన తక్కువ ఉంది, బీఆర్ఎస్ చేసినంత పని చేయకపోవచ్చు. కాకపోతే మొత్తం హరీష్ రావు అంటే టార్గెట్ అయితే బాగా చేస్తున్నారు ఖచ్చితంగా. ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు చేసే టార్గెట్లకు కాంగ్రెస్ మంత్రులు సరిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కూడా మన సవాల్కి కూడా ఆయన కూడా పెద్దగా స్పందించలేదు. సో మొత్తానికైతే
రైతులని కేసీఆర్ నాయకత్వంలో రైతులతో ఖచ్చితంగా మేము మిమ్మల్ని నిలదీస్తాము, నిరసన చేస్తాము. నిజంగా ఆ విధంగా రైతులు, అంతమంది రైతులు 1,00,000 మంది కాకపోయినా కొన్ని వేల మంది రైతులు బయటకు వచ్చి ఏదైనా ముట్టడి లాంటి కార్యక్రమం చేస్తే అది పెద్ద మైనస్ కాంగ్రెస్ పార్టీకి.